నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలో వేకువ జాము నుండి ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో సేద తీరారు. మరలా మధ్యాహ్నం నుండి ఎండ రావడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భయంకరంగా వచ్చినాయా? కలుపుకుంటాం అక్కడ దసరా ఉమ్మడి నెల్లూరు జిల్లా క్యారమ్స్ పోటీలు గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మాపాలిటన్ క్లబ్ లో గత 2 రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నిర్వాహకులు ప్రసన్న మాట్లాడుతూ పేరెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతం నుండి అనేక మంది దేశ స్థాయిలో పోటీలో పాల్గొన్నారు. విజేతలైన వారికి బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, రవీందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణాలు ఈ యొక్క ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్యారమ్ టోర్నమెంటు కాస్మోపాలిటన్ క్లబ్లో 15వ తేదీ 16వ తేదీ 2025 జరిపేందుకు కాస్మోపాలిటన్ క్లబ్బు పెద్దలందరూ కమిటీ అందరూ నిర్ణయించి దీన్ని జరిపిస్తున్నారు. జరిపించేదానికి ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు సారు, సెక్రటరీ మస్తానయ్య సారు, ట్రెజరరు బివి కృష్ణయ్య సారు, ఆ తర్వాత కమిటీ మెంబర్లైన రవీంద్ర రెడ్డి సారు, వెంకట్రావు సారు, నేషనల్ అంపైర్ సుధాకరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్యారమ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ గారు, అలాగే జూనియర్ రాధాకృష్ణ గారు చెన్నై ఇంటర్నేషనల్ ఆటగారు అందరం కలిసి దీన్ని క్యారమ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అంటే ఈ కాస్మోపాలిటన్ క్లబ్ ద్వారా ఇంతకుముందు అనేక టోర్నమెంట్లు వేరే నిర్వహించారు, కానీ క్యారమ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వెంకట్రావు సారు, రవీంద్రారెడ్డి సారు గారి సహకారంతో, సుధాకర్ గారి హెల్ప్తో అందరినీ నెల్లూరు జిల్లా అసోసియేషన్ని మేము కోరినప్పుడు అసోసియేషన్కి సంబంధించిన వై సురేష్ రెడ్డి గారు అందరూ కలిసి మనం ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్ చేయాలా, మంచిగా మనకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన డెవలప్మెంట్ మనం చేయాలని చెప్పి ఆంధ్ర ప్లేయర్స్ అయినటువంటి భవానీ, హరిప్రియ మరియు వై సురేష్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, అట్లే సీనియర్ ఆంధ్ర ప్లేయర్ శ్రీధర్ గారు అందరం కలిసి ఈ యొక్క టోర్నమెంట్ని చేస్తున్నాము. చక్కగా ఈ యొక్క టోర్నమెంట్ 60 మంది సింగిల్స్ పార్టిసిపేషన్ చేశారు, 40 మంది డబుల్స్ 20 టీములు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు లీగ్ ఎండర్కి లాస్ట్ మ్యాచెస్ వచ్చాయి. సాయంత్రము 4:30 నుంచి లీగ్ మ్యాచెస్ దాటి నాకౌట్ మ్యాచెస్కి వస్తారు. వాటిల్లో ఎవరైతే తమ ప్రతిభను చాటుకొని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఏర్పాటు చేశాము. వాటికి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాము. వీటిలన్నిటికీ ఇది జయప్రదంగా జరగడానికి ప్రధాన కారణము రవీంద్ర రెడ్డి అన్న, వెంకట్రావు సార్. కాబట్టి ఇవి కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా జరిపించాలని ఆశపడుతూ వీళ్ళతో పాటు పనిచేసేదానికి నాకు సమయం దొరికినందుకు నేను కూడా సంతోషపడుతూ ఈ కొద్ది మాటలు ఛానల్ వారికి వినయంతో నేను తెలియజేసుకుంటున్నాను. గత 35 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్కి క్యారమ్ అసోసియేషన్ సెక్రటరీ నేను. అయినా కూడా వరల్డ్ నెంబర్ ప్లేయర్స్ చెన్నైలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా గూడూరులో వచ్చి, నెల్లూరు అసోసియేషన్ కొంచెం తక్కువగా నడిపింది, కానీ గూడూరు అయితే మాత్రము ప్రతి ఇయర్ ఒక సౌత్ జోన్ టోర్నమెంట్ 5 స్టేట్లు పిలిచి ఆ టోర్నమెంట్ చెప్పడం. ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 వచ్చారు గూడూరులో, వరల్డ్ నెంబర్ 2లు వచ్చారు, 3లు వచ్చారు, 4లు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా గూడూరు వంటి ఒక అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా దొరకదు. అటువంటి ఇదిలో ఇప్పుడు మా ప్రసన్న కొత్తగా మళ్ళీ ఎంట్రీ అవుతున్నారు. వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఎంతమంది టోర్నమెంట్ అన్నా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అందరూ గూడూరులోనే బయటకు వచ్చారు. అందువల్ల సీనియర్ రాధాకృష్ణ ఈజ్ ఆల్సో 2 times నేషనల్స్ విన్నారు, 1 time ఫెడరేషన్ విన్నారు.
స్విస్ లీగ్ విన్నరు, వరల్డ్ నెంబర్ 2. ఇంత పెద్ద ప్లేయరే గూడూరుకు వచ్చి ఆడిన సందర్భాలు ఉన్నాయి. అంటే మరి ఆయన వరల్డ్ నెంబర్ 1 అర్జున అవార్డు గ్రహీత, ఆయన కూడా వచ్చి గూడూరులో ఆడున్నారు. పెద్ద పెద్ద ర్యాంకర్లో గూడూరుకు వచ్చాడు. గూడూరు ఈజ్ దే నాట్ ఏ, అంటే నెల్లూరు డిస్టిక్ తీస్తే గూడూరు అనేది పెద్ద సంగతి నాకు తెలిసినంత వరకు. అట్లా ఇప్పుడు ప్రసన్న ఇది వచ్చి ప్రతి నెల పెడదాం తమ్ముడు, చేద్దాం తమ్ముడు అది ఇది అన్నారు. అన్నా తప్పకుండా చేద్దామన్నా, ప్లేయర్ని వెలిగి తీసుకొద్దాం. అది కాక ఇప్పుడు 2 ఆడపిల్లలు వచ్చి ఆడటం జరిగింది. వాళ్ళు ఎన్నోసార్లు స్టేట్ని రిక్వెస్ట్ చేశారు, మెన్నుతో మమ్మల్ని ఆడిపించండి కలిసి ఇది అని. ఇప్పుడు దాకా జరిగిన చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రసన్న ఛాన్స్ ఇచ్చారు. ప్లేయర్స్ అందరూ కోఆపరేట్ చేసి ఆడపిల్లలకి ఆడడానికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగం కోసం ఆడే పిల్లలకి మెన్లో ఆడితే అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా ఉంది, అందువల్ల అందరూ కొట్టగలే కెపాసిటీ ఉంది. మెన్లో ఆడితే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు ఆడటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు క్వార్టర్కి రీచ్ అయి ఉన్నారు, క్వార్టర్స్ ఆడుతున్నారు. అవన్నీ ఇది ప్రసన్న, మా సుధాకర్, వెంకట్రావు గారు, రవీంద్ర సార్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో వాళ్ళని ఇది చేయడము నెల్లూరు జిల్లా 80 ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది తిరగరాయడం జరిగింది. అది ఇటు క్రీస్తు గోస్టు ప్రసన్న, సుధాకర్ సారు, వెంకట్రావు సారు, క్లాస్ క్లబ్ వీళ్ళ సహాయ సహకారాలతో చేస్తుంది. ఇప్పుడు ముందు ఇంకా చాలా చేస్తాము. ప్రసన్నకి చాలా ఇంట్రెస్టెడ్, అందరు ప్లేయర్ని బయటికి తీసుకురావాలి, వెళ్ళి తీసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదే యాజ్ ఏ నెల్లూరు జిల్లా సెక్రటరీగా నేను అలా చేద్దామని అది నేను చెప్పి అనుకున్నాము. ఇంకా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ సిఐలు, ఎస్ఐలు మరియు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. లెఫ్ట్ సైడ్ చెప్తున్నా, ఇక్కడ మార్కింగ్ ఉంటుంది మీకు. లెఫ్ట్ సైడ్ చెప్తున్నా సార్, మామూలుగా దీనికి ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ తీసేయాలి. ముందు మనకు ఈ ఫైర్ అవుతుందో అక్కడ చూపిస్తూ మీరు ఫైర్ అయ్యే కాడికి దీన్ని మోసుకోపోయి దూరంగా అక్కడ అది పోతుంది అనుకుంటా, దీన్ని కట్ చేయడమే, కట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంత అవగాహన కల్పించటకు ఈరోజు రైల్వే స్టేషన్కు మేము గూడూరు అగ్నిమాపక కేంద్రం వారు వచ్చేసాం. సార్, అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో ఎక్కువగా ఈ గ్యాస్ ఫైర్ ఎలా ఆర్పాలో తెలియదు. ఆ గ్యాస్ ఫైర్ ఏదైనా ఫైర్ అయినప్పుడు ఈజీగా చూడండి సార్, చేతులతో ఊరికే ఆ నాబ్ కూడా ఫైర్ అయినది సార్. చూడండి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఆక్సిజన్ కట్ చేసాం. మంట ఉంది, గ్యాస్ ఉంది, మండే వస్తువు ఉంది. ఎప్పుడైనా కూడా మండే వస్తువు, ఆక్సిజన్, నిప్పు, ఈ 3 వస్తువులు కలగతాయి సార్. నా బొమ్మలే సార్, నా బొమ్మలే అంతే సార్. సపరేట్ కాలేదా మీకు? నా బొమ్మిడే పెట్టు, సపరేట్ వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి సార్. ఇదే ఊరికి చిన్న టెక్నిక్. అక్కడ ఈ పక్క వచ్చేది వెనక నుంచి చూపిస్తాం, చూపి తప్పులు పెట్టండి. కాలేదమ్మా, ఇది కాలిందా? ఓకే, కాలిందా మనకు? ఓకే ఓకే సార్. ఇంకోటి సూపర్ టీచరా, తీసేయాలంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఇది నువ్వు చూడండి సార్, ఈజీగా ఆర్పేసాం, ఆక్సిజన్ కట్ చేసాం. చూసేయండి, రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. పౌడర్ పైన పరిగిస్తారన్న త్వరలో చూడండి, ఇక్కడ ఫైర్ అవుతుంది. ఫైర్ అని వచ్చే బదులు ఓపెన్ అయిపోతుంది. పట్టుకోండి, వస్తండి అంతే సార్. అంటే గోడ తగులుతుంటాయి, అవి తీసుకెళ్ళి ఎక్కడ ఫైర్
నుంచి ఈ యొక్క వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోజు ఈ మన రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ డెమో నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల మీద మేము వారికి డెమో ఇవ్వడం జరిగింది. మెటల్ ఫైర్స్ జరిగినప్పుడు దాని మీద ఏం ఉపయోగించాలనే విషయాన్ని క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్టేషన్ మేనేజర్ వారికి మరియు వారి యొక్క సిబ్బందికి, సిఐ గారికి, రైల్వే జిఆర్పి ఎస్ఐ గారికి, వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్లు, అదేవిధంగా ఏ విధంగా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్పాలి, అదే స్టాఫ్ ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఈరోజు మాకు అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, అదేవిధంగా మెటల్ ఫైర్ అయితే ఏ విధంగా వాడాలి అనేది మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కూడా, రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి మీరు ప్రమాదానికి గురయ్యేటువంటి లిక్విడ్స్ కానీ సిలిండర్స్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లారంటే మీ మీద కేసు పెట్టి జైల్లో వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసో తెలియకో తీసుకెళ్తుంటారు. అది కరెక్ట్ కాదండి. తీసుకెళ్ళడం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు, సిలిండర్లు, అదే లిక్విడ్ మండే స్వభావం గల వస్తువులు ఏది తీసుకోపోకూడదు. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా ఈరోజు మంచి అవగాహన కల్పించినందుకు మనకు వీళ్ళకి ఈ ఫైర్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. लास्ट टाइम स्टेट गवर्नमेंट के फायर डिपार्टमेंट द्वारा एक मॉक एक्सरसाइज का आयोजित किया गया, उसमें हम सभी लोग उपस्थित हुए। इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत आभार। और जो फायर डिपार्टमेंट ने जो मॉक एक्सरसाइज के बारे में जो बताया, जो सिखलाई किया, उससे हमारे रेलवे में जो फायर इंसिडेंट होते हैं उससे हमारे स्टाफ को जो सिखलाई मिला है उससे हम लोगों को बहुत बहुत बेनिफिट्स होगा। और इनका ऐसे बार बार मॉक एक्सरसाइज करते रहेंगे, इससे रोटेट होता रहेगा और हमारे को बहुत बेनिफिट होगा। इसके लिए फायर डिपार्टमेंट का बहुत बहुत धन्यवाद। जय हिंद। గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సత్యం ఒలింపియాడ్ ఐఐటి పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు, పాఠశాల స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్స్, పతకాలు ప్రదానం చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సత్యం ఒలింపియాడ్ ఐఐటి పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు, పాఠశాల స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లు, పతకాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు సుప్రజ, శిరీష, ధనశ్రీ, రాఘవయ్య, రఫీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్లో స్టేట్ మరియు స్కూలు టాపర్స్ నిలిచిన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథి మా మిత్రుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, ఈ స్కూలు కరస్పాండెంట్ సుకుమార్ రెడ్డి గారికి, ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. ఇప్పుడే మన కరస్పాండెంట్ గారు చెప్పారు, గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్కూలు నుంచే ఐఐటి నీట్ని పిల్లలకి
నేర్పించి తద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గాయత్రి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థులు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని, తద్వారా మీరే కాకుండా మీ కుటుంబము మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని గౌరవించాలని చెప్పని ఆ స్థాయికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ముందుగా ఎవరు వచ్చినా కూడా నేను కానీ మీ ఉపాధ్యాయులు కానీ మా మిత్రుడు ఎవరు చెప్పినా కూడా చదవాలని చెప్తాం. చదివే మనకి ఆయుధం. చదువు లేకపోతే సమాజంలో మనకి విలువ లేదు. ఆ చదువుతో పాటు మనం మైండ్ ఫ్రెష్గా ఉండాలన్నా మరియు శారీరక దారిద్ర్యం ఉండాలంటే కంపల్సరీ మీకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో ఒకటి మీరు కంపల్సరీ యాక్టివిటీ ఉంటేనే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. తద్వారా మీరు చదివింది బాగా అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఏదో మీకు ఏదైతే రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగం ఏర్పరచుకొని తద్వారా స్పోర్ట్స్లో కూడా మీరు రాణించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో నిలిచిన విద్యార్థులకి ఈరోజు అవార్డ్స్ ప్రదానోత్సవం జరుగుతూ ఉంది. మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ సీటు సాధనే లక్ష్యంగా మా శ్రీ గాయత్రి స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా చక్కగా స్కూల్ స్థాయి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ నందు చక్కటి కోచింగ్ ఇస్తూ ఉన్నాము. దానికి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి సంవత్సరం ఎండింగ్ సందర్భంగా ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం. అలాగే మా విద్యార్థులు సత్యం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులకు ఈరోజు బహుమతి ప్రదానోత్సవం చేస్తూ ఉన్నాం. శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచి కూడా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వాళ్ళు భవిష్యత్తులో గొప్ప డాక్టర్స్గా, గొప్ప ఇంజనీర్స్గా, గొప్ప ఐఐటియన్స్గా రూపొందించాలనే సంకల్పంతో అద్భుతమైన మెటీరియల్తో, అద్భుతమైన ఫ్యాకల్టీతో ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వాళ్ళతో కూడా టైఅప్ అవడం జరిగింది. ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో వచ్చే విద్యా సంవత్సరంలో మన శ్రీ గాయత్రి స్కూల్ నందు 3rd, 4th, 5th విద్యార్థులకి ఈ ఒలింపియాడ్ ప్రోగ్రాం, అలాగే 6th, 7th, 8th, 9th, 10th విద్యార్థులకి ఐఐటి నీట్ సీటే లక్ష్యంగా ఐకాన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులో ఐఐటి నీట్ సాధించాలనే లక్ష్యం ఉన్నట్లయితే అతి తక్కువ ఫీజులతో మన స్కూల్ స్థాయి నుంచే ఐఐటి నీట్ ఫౌండేషన్ని శ్రీ గాయత్రి స్కూల్లో అందిస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే మా విద్యార్థులు ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో టాపర్స్గా నిలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే స్టేట్ టాపర్స్ ఈప్సితశ్రీ, లోకేష్, నెక్స్ట్ యాచన, నెక్స్ట్ జగదీశ్వరి, మనస్వి, వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అలాగే ఐఐటి ఫౌండేషన్కి అద్భుతంగా కోచింగ్ ఇచ్చిన మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి, అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న శ్రీరామ మందిరంలో ముఠా వర్కర్ ఆధ్వర్యంలో శ్రీరామ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. जय श्री राम, जय श्री राम। महालक्ष्मी सुप्रिया सीता महादेव के
గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి వసంతోత్సవం, మాడవీధి ఉత్సవం, లక్ష్మీ సంవాదం, స్నాపన తిరుమంజరం, స్వామివారి కోనేరులో చక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. साक्षात् गरवान् शिक्षण शकरं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथ श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी हनुमत सीता लक्ष्मण समेत కోదండ రామస్వామి వారి యొక్క దివ్యమైన సమాధానం చెప్తున్నారు కాబట్టి వీరిద్దరు కూడా ఆదర్శ దంపతులుగా మనం ఈ భూలోకంలో చూస్తుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆగ్రహించకుండా ఈ యొక్క దంపతులుగా ఇంకొక మారు అమ్మవారు అడుగుతారన్నమాట. స్వామి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అశ్వినో यस्योरुष
त्रिषु विक्रमणे स्मरिचयन्ति भुवनानि विश्वा दुर्मनसे ततस्यन् ध्रुवासो अस्य गिरजो जनासहावुरुक्षिदिगम् सुजनिवाजगारामे तदर्च सम्महित्वा विष्णुरस्तु तवसस्तवेयान् त्वेषु श्रीमादस्यामृतं देवी Gracias.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.